చేసిన మంచి గురించి మీరెవరూ మాట్లాడకపోయినా పర్వాలేదు, కానీ దయచేసి మీరెవరూ చులకనగా మాట్లాడకండి. మన కుటుంబం సమస్యల్లో ఉన్న ప్రతిసారి లక్ష్మి ప్రాణాలకు తెగించి పోరాడుతూనే ఉంది. మనల్ని, మన కుటుంబాన్ని కాపాడుతూనే ఉంది. దాన్ని పొగుడుతూ ఉంటే నాకు ఒళ్ళు మండిపోతుంది. అవును, నిన్ను టార్గెట్ చేసి ఇదంతా చేస్తోందెవరు? అమ్మా, చాలా దగ్గర మనుషులే ఇదంతా చేశారనిపిస్తుంది. అవును, లేకపోతే ఇంత ప్లాన్ ఎవరూ చేయరు. విహారీ, వాళ్ళు ఎవరో కనుక్కో. నా ఇన్ఫ్లుయెన్స్ అంతా ఉపయోగించి వాళ్ళని పాతాళంలోకి తొక్కేస్తాను. అవును, అలా చేస్తేనే గాని మేము ప్రశాంతంగా ఉండలేం. ఏమంటావు పిన్ని? అవును, శత్రుశేషాన్ని వదిలేయకూడదు. వదిలితే ఇలానే ఇబ్బంది పెట్టి మనల్ని కిందకి లాగుతూ ఉంటారు. ఇప్పుడు టార్గెట్ చేసిన వాళ్ళు ఎవరైనా సరే, ఎంతటి వారైనా సరే, నేను వాళ్ళని వదలను. ఖచ్చితంగా వాళ్ళని పట్టుకొని బయటికి తీసుకొస్తాను. ఎందుకు ఇలా చేశారో తెలుసుకొని వాళ్ళంతు చూస్తాను. విహారీ, ఆ పగలు అవన్నీ మనకెందుకురా? ఎవరి పాపాన వాళ్లే పోతారు. అక్క, ఇది కలియుగం. పాపాలు చేసేవాళ్ళదే రాజ్యం, అధికారం. అలా అని మనం పాపం చేయమని కాదు, ఆ పాపాత్ముల్ని పట్టుకొని వెంటనే శిక్ష వెయ్యాలి. నన్ను పట్టుకోవడం మీ తరం కాదు. బాబా, వెళ్ళి ఫ్రెష్ అయ్యి వచ్చి భోజనం చేద్దాం పదా. విహారీ, వెళ్ళు. లక్ష్మి, నువ్వు కూడా లోపలికి వెళ్ళమ్మా. అతయ్య, మీరు చైర్మన్గా ఛార్జ్ తీసుకున్న తర్వాత మన గ్రూప్ ఆఫ్ కంపెనీస్లో చాలా హై ప్రైస్ పెట్టుకొని 3 బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్గా జాయిన్ అయ్యారంట కదా. వాళ్ళ డీటెయిల్స్ నాకు కావాలి. ఎందుకు విహారీ, ఏమైంది? వాళ్ళు పర్టికులర్గా మన కంపెనీలో అంత షేర్ వాల్యూ పెంచి కొనాల్సిన అవసరం ఏంటో కనుక్కుందామని. విహారీ, ఎవరైనా ఊరికే హై వాల్యూ ఇచ్చి షేర్స్ కొనరు కదా. మన కంపెనీ గ్రోత్ బాగుంటుందేమో అని హై వాల్యూ పెట్టుంటారు. ఎంత గ్రోత్ ఉంటుందని ఎక్స్పెక్ట్ చేసినా మహా అయితే డబుల్ రేట్ వాల్యూకి షేర్ ప్రైస్ కొంటారు. ఒకవేళ ఇంకా మంచి వాల్యూ ఉంటే ట్రిపుల్ రేట్కి కొనొచ్చు. కానీ వీళ్ళ ముగ్గురు 6 టైమ్స్, అదే 6 టైమ్స్ ఎక్కువ, అంటే 6 ఇంతలు పెట్టి షేర్ వాల్యూతో ఎలా కొన్నారు? అందుకే వాళ్ళ మీద నాకు డౌట్గా ఉంది. వాళ్ళ డీటెయిల్స్ నాకు వెంటనే కావాలి. అలాగే విహారీ, నేను అంతగా అబ్జర్వ్ చేయలేదు. అంత వాల్యూ పెట్టుకున్నారంటే నాకు కొంచెం భయంగా ఉంది. అతయ్య, ఏమీ కాదు. న్యాయం మన వైపు ఉంది. మనం ధర్మంగా బిజినెస్ చేస్తున్నాం. ఇలాంటి వాళ్ళు మనల్ని ఏమీ చేయలేరు. ముందు మీరు వాళ్ళ ఫుల్ డీటెయిల్స్ ఇవ్వండి అతయ్య. వాళ్ళ సంగతి నేను చూసుకుంటాను. బాబాయ్ బాబాయ్, ఇక్కడ ఆపండి. ఇక్కడ అమ్మ లక్ష్మి, ఇక్కడెందుకు ఆపావమ్మా? బాబాయ్, మనకి ఏదో ఒక ఆధారం కావాలి అంటే, ఈ కేసు గెలవాలి అంటే మనం ఏదో ఒక ప్రయత్నం చేయాలి కదా. సరే అమ్మా, మన ప్రయత్నం మనం చేయాలి. కానీ ఇక్కడికి రావడం వల్ల ఏం ఉపయోగం? అందులోనూ వాళ్ళు సింహాద్రి మాటలు విని మన మీద చాలా కోపంగా ఉన్నారమ్మా. బాబాయ్, ఏం కాదు బాబాయ్, రండి. మీరా? అవునమ్మా, మీరెలా ఉన్నారో పలకరించిపోదామని వచ్చాం. రండి, కూర్చోండమ్మా. బాబెందుకు ఏడుస్తున్నాడమ్మా? వాళ్ళ నాన్న చనిపోయాడు కదమ్మా. ఆయన చనిపోయినప్పటి నుంచే ఏడుస్తూనే ఉన్నాడు.
కొంచెం మంచినీళ్ళు ఇస్తారా? ఒక్క నిమిషం అమ్మా. మీ వల్ల మా భర్తను కోల్పోయి అన్నీ కోల్పోయామమ్మా. మీరే ఎలాగైనా మాకు న్యాయం చేయాలి. ఖచ్చితంగా మీకు న్యాయం చేస్తామమ్మా. కొంచెం ఆ పిల్లోని బాగా చూసుకోండి అమ్మా. సరే అమ్మా, మేము వస్తాం. రేయ్ ఇదిగో నీకోసం బొమ్మలు తెచ్చాను. ఇదిగో కారు బొమ్మ, చాక్లెట్ కూడా తెచ్చాను. తిను, ఏడవకు నాన్నా. ఏమే, వాళ్ళు వచ్చారా ఏంటి? అవునండి, వచ్చారు. నేను ఎలాగున్నానో పిల్లోడు ఎలాగున్నాడో చూడ్డానికి వచ్చారంట. అవునా? అవునండి. బాబాయ్, మీరు వాళ్ళ ఇంట్లో గమనించారా? బియ్యం బస్తాలు నిలువున్నాయి, సరుకులు కూడా నిండుగా ఉన్నాయి. కొంతమంది ఒకేసారి కొనుక్కుంటారు కదమ్మా, అలా ఏమైనా తీసుకున్నారేమో. అయ్యుండొచ్చు.